తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి కొనుగోలు పూర్తిగా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీ బాలాజీ కాటన్ మిల్ వద్ద జరిగిన ధర్నాకు బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కురువ పల్లయ్య సంఘీభావం తెలియజేస్తూ రైతుల సమస్యలను సమీక్షించారు. వారం క్రితం టోకెన్లిచ్చి నిర్ణయించిన తేదీన పత్తి తీసుకురాగానే ఈ రోజు కొనలేము అని మిల్ నిర్వాహకులు చెప్పడం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చిందని పల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైతులు రాత్రంతా పత్తిని యార్డుల వద్దే నిలిపివేసి ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మార్కెట్ శాఖ బులెటిన్లో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పత్తి తీసుకురావద్దు అని సూచించడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. మరి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. మరి మీరు నేను ఇప్పుడే మార్కెట్ అధికారి కూడా మాట్లాడడం జరిగింది. పుష్ప మేడం గారికి వాళ్ళు మాట్లాడుతున్నారు అధికారులతో అని చెప్తా ఉంది. మరి అటప్పుడు రైతులకు ముందే ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇట్లా ఇవ్వకుండా 12 గంటలకు ఇచ్చడం ఏంది? మీరు పని చేస్తామన్నప్పుడు 2 రోజుల ముందరనో 3 రోజుల ముందర రైతులకైతే చెప్తే వాళ్ళందరూ తీసుకురాకుంటారు కదా. ఈరోజు మరి ఇది పనేర్లు ఇడిచిపెట్టి ఇట్లా కిరాయిలు పెట్టుకొని ఇంత దెబ్బ వస్తే రైతు మరి రాత్రుల పూట పండుకొని నష్టం జరుగుతుంది, తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఈ జిల్లా అధికారులు, ఈ జిల్లా యంత్రాంగం, ఈ జిల్లా ప్రజాప్రతినిధులు, ఇప్పుడున్న ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి తేవడం లేదు? ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. బయట జిల్లాల్లో మరి 4-5 జిన్నింగ్ మిల్లులు ఉంటే ఇక్కడ కేవలం 2 జిన్నింగ్ మిల్లులు ఉండడం వల్ల ఇవాళ రైతులు పడిగాపులు కాల్చే పరిస్థితి ఉంది. రైతు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో పంట పండించి ఏదో అమ్ముకుందామని ఇక్కడికి వస్తే మరి ఇక్కడ దళారులు, మధ్య దళారులు, జిన్నింగ్ అధికారులు, మరి ఇక్కడ జిల్లా యంత్రాంగం మరి రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా బాధాకరం. మరి తక్షణమే ఈ జిల్లా అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ వెంటనే తక్షణమే జిన్నింగ్ మిల్లు అది వీళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ఈ వారం తెచ్చినటువంటి పనులన్నీ కూడా సాయంత్రం వరకు కొనే విధంగా కూడా చేయాలి. లేని పక్షంలో ఇప్పుడు కలెక్టరేట్కి ఖచ్చితంగా పనులు తీసుకొని ఇప్పుడు దారిపోటుతో పోయి కలెక్టర్ గారిని అడుగుతామని రైతులతో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా కొనేంత వరకు కూడా వదిలిపెట్టమని డిమాండ్ చేస్తున్నాం.